నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా వార్డు పర్యటనలు. మంత్రి నాదెండ్ల మనోహర్. ఇరవై 28న తెనాలిలో నిర్మించే విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి. మైసూర్ దత్తపీఠం ద్వారా శ్రీ గురు నిలయాన్ని భారీ పాలరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెదరావూరు శివార్లో ప్రారంభించిన శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా వార్డు స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యతను పెంచడమే వార్డు పర్యటన లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లోని పేరంటాలమ్మ గుడిలో పూజలు చేసిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఐతానగర్ 1-2 వార్డుల్లో పర్యటించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటరాగా వార్డులోని ప్రతి వీధిని సందర్శించి ప్రజల అవసరాలను, సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల కోసం కేటాయించిన స్థలాల వల్ల ఆ పక్కనే ఉన్న పంట పొలాలు సేద్యానికి పనికిరాకుండా బీడులుగా మారుతున్నాయని, కాలువలు పొంగి వర్షపు నీరు వచ్చినప్పుడు మురుగు తటాకాలను తలపిస్తున్నాయని ఆ ప్రాంత రైతులు తమ సమస్యను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజులు సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి మనోహర్ వారికి హామీ ఇచ్చారు. జగనన్న ఇళ్ల స్థలాల్లో ఇంటి నిర్మాణం కోసం 35,000 రూపాయలు కట్టామని, ఇంటి నిర్మాణం జరగలేదు, సమాధానం చెప్పడం లేదని, తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రి మనోహర్ కు వివరించారు. పెన్షన్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం, రేషన్ కోసం పలువురు తమ సమస్యలను మంత్రి మనోహర్ కు వివరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా అధికారులకు మంత్రి మనోహర్ పలు సూచనలు చేశారు. అదే ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను మంత్రి మనోహర్ పరిశీలించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో సమావేశమై గ్రూపుల ద్వారా సాధిస్తున్న ప్రగతిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక, కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డిఎస్పీ బండి జనార్దనరావు, ఏడీఏఎన్ ఉషారాణి, కూటమి పార్టీల స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కొంచెం టైం పడుతుంది, కరెక్టే. అంటే ఏప్రిల్ తర్వాత కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ రాబోయే సంవత్సరంలో చేసేస్తాం, పూర్తి చేస్తాం. కరెక్టే. వాళ్ళు గతంలో అద్భుతంగా చేయాల్సిన కార్యక్రమం వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పొరపాటు జరిగింది, చేసి పెడతామమ్మా. నేను మీకు మాట ఇస్తున్నాను, ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా చేసి పెడతాను. ఓకేనా? కార్డు లేదా? కార్డు కూడా లేదు, రెండు ఒకసారి తీసేశారు. అప్పుడు వచ్చి 2,000 దాకా అందుకున్నాం. మా మీద చూపించింది. తర్వాత కలెక్టర్ ఆఫీస్కి ఆయన తీసుకెళ్ళి కట్ చేయించారు. వాలంటరీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి వస్తుంటే 2 మాటలు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. ఇదిగో ఆయన కాగితం రాసుకుని వస్తారు చంద్రబాబు గారు ఐదారు నిల్చున్నప్పుడు అని చెప్పి కాగితం కూడా రాసుకున్నారు. నాకు ఎకరం బాగా స్ట్రీట్ లైట్లే లేవు సార్, లేవు, మామూలు వస్తున్నాయండి. లేవు సార్, చేపిస్తా. ఇగో పూర్ణ గారు రోజు నన్ను వెంటబడుతున్నాను. పార్కులు కావాలంటే ₹1,00,000 పెట్టి పార్క్ పెడుతున్నాం మనం ఐదానగర్. నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చాము, ఒక పారదర్శకంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకునే విధంగా, ఇక్కడ పార్టీలతో కానీ, కులాలతో కానీ, మతాలతో కానీ సంబంధం లేని విషయంగా ప్రతి ఒక్కరికి సమానంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం కార్యక్రమాలు అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. వాస్తవానికి ఈరోజు ఐతానగర్లో పర్యటిస్తున్నప్పుడు ఇంకా చాలామంది పాపం లబ్ధిదారులు ఎవరైతే గతంలో కొంతమంది పెన్షన్లు తొలగించారు, కొంతమందికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి ఏ ప్రాంతంలో ఉందో ఏందో వాళ్ళకి చూపించని పరిస్థితి. అదేవిధంగా లబ్ధిదారులు పాపం కొంతమంది 50,000 రూపాయల వరకు వెచ్చించినా కూడా కనీసం ఆ ఇల్లు ఏ స్థాయికి వచ్చిందో, లెంటర్ లెవెల్కి వచ్చిందా, బేస్మెంట్ లెవెల్కి వచ్చిందా, దాని గురించి కూడా సమాచారం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ పారే విధంగా, కాలువలు ఇంకా సక్రమంగా మేము శానిటేషన్ పెంచే విధంగా, ఐతానగర్లో ఉన్న పార్క్స్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేసేటట్టు నేను చైర్పర్సన్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను. సమావేశంలో తప్పకుండా దానిపైన ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న పార్క్స్ని అవుతున్నాయో ఇంకా సుందరీకరణ చేయడమే కాకుండా వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయమని ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అడిగారు. సో తప్పకుండా ₹1,35,00,000 మనం ఫైకస్ పార్క్ అక్కడ మన వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. అది వేసవికాలం కల్లా పూర్తి చేస్తాం. చిన్నరావూరులో ఏ విధంగా పార్క్ నిర్మాణం చేసామో అదేవిధంగా ఐతానగర్లో కూడా ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం పనులు ప్రారంభం అవబోతున్నాయి. ఈ తరుణంలో
హయ్యర్పేటలోను తర్వాత మనకి ఐతనగర్లో స్కూల్ పక్కన ఉన్న చెరువు రెండు కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు ఎవరైతే పాపం ఈ కుటుంబాల నుంచి రేపటి రోజున మళ్ళీ పాఠశాలకి వెళ్ళే విధంగా ఒక కార్యక్రమం చేయాలి. చైర్పర్సన్ గారిని కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. అవసరమైతే మన మున్సిపల్ కౌన్సిలర్స్లో ఒక సబ్ గ్రూప్గా ఫామ్ అయ్యి సబ్ కమిటీగా ఫామ్ అయ్యి ప్రతి అంగన్వాడీ కేంద్రం పాఠశాలని వాళ్ళు సందర్శించి వీలైనంత వరకు మనం ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేకంగా ఉన్న వసతులు సౌకర్యాలు ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా ఉన్నాయి. అద్భుతమైన టీచర్లు ఉన్నారు, అన్ని విధాలుగా వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, రక్షిత మంచినీటి అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లల్ని మనం రేపటి రోజున అంగన్వాడీ కేంద్రాల నుంచి మున్సిపల్ పాఠశాలలో వచ్చి చదువుకునేటట్టు ఒక కార్యక్రమం తప్పకుండా మనం స్టార్ట్ చేయాలి. తెనాలి నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను, రాబోయే రోజుల్లో ఎవరు ఊహించని విధంగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. వాటితో పాటు సంక్షేమం కూడా ఎక్కడా లోటు లేకుండా అందరికీ మనం అందించే విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి ముందుకెళ్తాం. అంటే దాదాపు 530 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేసి నిర్వీర్యంగా ఎవరికైతే ఆ స్తోమత ఉందో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ఆ కాలనీ సందర్శిస్తే ఈ రోజున మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పచెప్పారు. సామాన్యుడు ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు రోడ్డు కావాలి, లైట్ కావాలి, రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు అందించాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి. వీటి గురించి పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కలుగుతుందా అనేది వాళ్ళు ఎదురు చూశారు తప్ప సామాన్యులకి మేలు జరిగే విధంగా మాత్రం ఆ లేఅవుట్లు సరిగ్గా డిజైన్ చేయలేదు. విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. తెనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు, ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరగలేదని. ఆ వివరాలన్నీ కూడా తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాంట్లో చెక్ చేస్తున్నారు. ఆ ఫైల్స్ అన్నీ కూడా విజిలెన్స్కి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం వేచి చూద్దాం. అంతిమంగా మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో పాపం నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగిన లబ్ధిదారులు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నిలబడాల్సిందే, నిలబడతాం. ప్రజా సమస్యల పరిష్కార దిశగా నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 14 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు తమ సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు. ఆయా సమస్యలు తెలుసుకుని తగు పరిష్కార దిశగా సబ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. గ్రీవెన్స్ కు 14 అర్జీలు రాగా రెవెన్యూ విభాగానికి 6, సర్వే కొరకు 1, హౌసింగ్ 1, మున్సిపల్ విభాగానికి 2, అగ్రికల్చరల్ కి 1, పోలీస్ విభాగానికి 1, SRO 2 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైన్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, జగన్నాథ్, డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు ద్వారా పరిష్కారానికి రోజుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని ఈ నెల 28న తెనాలిలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించినట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి పేర్కొన్నారు. సోమవారం చెంచుపేటలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ CGRF విజయవాడ వారి ఆధ్వర్యంలో ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల SLS కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించే విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సులో విక్టర్ ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను అర్జీ రూపంలో స్వీకరిస్తారని తెలిపారు. అదేవిధంగా రైతాంగానికి వ్యవసాయ అవసరాలకు రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇందుకు ప్రత్యేక ఎటువంటి రుసుము వినియోగదారులు చెల్లించిన అవసరం లేదని, శాఖపరంగా విద్యుత్ మీటర్లు మార్చడం తమ బాధ్యతని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే మీటర్ రీడింగ్స్ కానీ, బిల్లింగ్లు కానీ, లో వోల్టేజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ సమస్యలు ఏమైనా ఉంటే కనుక మా ద్వారా సాల్వ్ కాలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు చేయలేదు, ఇంకా మాకు పెండింగ్ ఉంది అనేది అసంతృప్తి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూడా విద్యుత్ ఫోరం దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా పరిశీలించి దానిలో మీరు చేయగలిగింది అయితే కనుక వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇస్తారు. అది కూడా గుర్తించండి. అది రేపు 10:30 గంటల నుంచి 1 గంటన్నర వరకు ఇక్కడ చెంచుపేట డౌన్లో కళ్యాణ మండపం ఉంది. మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు. అది ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వ్యవసాయానికి 9 గంటలు పగలే విద్యుత్ ఇస్తున్నారు. అలా అందరికీ కూడా ఇస్తున్నారు. వ్యవసాయానికి ఇవ్వకుండా ఉంటే కనుక సంబంధిత విద్యుత్ ఏఈలు ఉంటారు. అంటే మీకు సబ్స్టేషన్ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్స్ పెట్టమన్నారు, అది పాలసీ మ్యాటర్ కాబట్టి దానిలో మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. బిల్లులు ఎక్కువ వస్తాయి అని తక్కువ వస్తాయి అని భయపడాల్సిన పని లేదు. కాదు మీరు డబ్బులు ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మారుస్తామన్నమాట. అలా కాకుండా స్టక్అప్ మీటర్లు ఉంటాయి, మీటర్లు పనిచేయని మీటర్లు ఉంటాయి,
అవన్నీ కూడా ఫ్రీగానే మారుస్తాం. మైసూర్ దత్తపీఠ వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దివ్యానుగ్రహంతో భక్తి మీరుదాతలు సమర్పించిన సౌకర్యాలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక శోభకు ఆలంబరిగా శ్రీ గురు నిలయం ప్రారంభోత్సవం వైభవంగా కొనసాగింది. విభిన్న అంశాల్లో విశిష్టతను చాటుకుంటున్న తెనాలికి సమీపాన పెదరావూరు గ్రామ శివార్లో కొడాలి రాధ అనే భక్తురాలు సమకూర్చిన 4 ఎకరాల స్థలంలో శ్రీ గురు నిలయం ప్రారంభం, ఆధ్యాత్మిక ఉత్సవం. మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహ భాషణతో 18 అడుగుల పాలరాతి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తజనులకు మనోల్లాసాన్ని పంచింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. మంచి పనులు చేయడానికి కూడా దైవానుగ్రహం ఉండాలన్నారు. గత 4 సంవత్సరాలుగా శ్రీ గురు నిలయం ఏర్పాటుగా ఈ ప్రాంత భక్తురాలు సర్వసిద్ధం చేస్తున్నారని, నేటికి భగవద్ అనుగ్రహం లభించిందన్నారు. ఆధ్యాత్మిక చింతనలో హనుమద్ అనుగ్రహం ఈ ప్రాంతవాసులకు చేరువ చేయడం పట్ల భక్తులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో కొడాలి రాధ కుటుంబ సభ్యులు, హనుమంత్ భక్తులు, ఉప్పల వరదరాజులు, కల్లూరు సూర్యనారాయణ మూర్తి, నమ్మూరు కృష్ణమూర్తి, కోన నాగేశ్వరరావు, శైవాగమ పండితులు, మామిళ్లపల్లి మృత్యుంజయ శాస్త్రి, గ్రామంలోని మహిళా భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందారు. ఏకశిల పాలరాతి ఆంజనేయ స్వామి ప్రతిష్ఠతో పెదరావూరు ప్రాంతంలో శ్రీ గురు నిలయం ద్వారా నిత్యం ఆధ్యాత్మిక సేవలకు ప్రాధాన్యత పెరగనుందని, మరో సంవత్సర కాలం శ్రీ గురు నిలయం స్వామి ఆశీస్సులతో దత్త అనుగ్రహ క్షేత్రమై విరాజిల్లుందని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదట మనం హనుమంతుడి విగ్రహం ఎక్కడ మనం పెడుతున్నామో అక్కడ చుట్టూ పారిజాతాలు వేయాలనేటువంటి ఒక నియమం ఉన్నది. రెండవది అరటి చెట్టు కూడా వేయాలనేటువంటి. హనుమంతుడిని ప్రత్యక్షంగా చూడాలంటే మనం పారిజాత వృక్షం చూడవచ్చు, లేక అరటి వృక్షం చూడవచ్చు అని చెప్తారు. సత్సంగం చాలా ముఖ్యం. ఆలయాలు కట్టడం, బిల్డింగులు కట్టడం కాదు ముఖ్యం. మనం ఉద్ధరించబడాలి. మనం ఎప్పుడెప్పుడు ఎవరు తప్పుకుంటామో తెలియదు. ఛాన్స్ ఇచ్చాడు స్వామి. 100 సంవత్సరాలు పెద్ద ఛాన్స్ కాదు అది. ఎప్పుడు పోతామో తెలియదు కదా. 2 రహస్యాలు, పుట్టడం, వండటం, తెలిపాయి. శిశువు పుట్టి ఉండేంత వరకు తెలియదు మనకు, ఉంటుందో లేదో తెలియదు. పోయేంత పోతానో మనకు తెలియదు. కాబట్టి మంచి కార్యక్రమాన్ని చేయండి. ఎంతో తపస్సు చేస్తే కానీ స్వామివారి దర్శనం దొరకదు. ఎంతో తపస్సు చేస్తే కానీ స్వామివారి అనుగ్రహం దొరకదు. ఈ గ్రామంలో ఒక మహాతల్లి తప ఫలితంగా స్వామివారు అంగీకరించటం, ఈ స్థలాన్ని మనందరం చేసుకున్న అదృష్టం. ఆ మహాదాత కొడాలి రాధ గారు. అటువంటి ఆవిడ ఆ తపస్సు చేయటం, స్వామివారి మనస్సులో ఆవిడ్ని కరుణించాలని అనుగ్రహించటం ఆవిడ చేసుకున్న పుణ్యం మాత్రమే కాదు, మనందరి అదృష్టం. అటువంటిది ఈ రోజున స్వామివారు విచ్చేయటం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వెల్లి విరిసేలా హనుమంతుడి ఆలయం. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి ఇచ్చేసి ప్రార్థన చేసుకోవడానికి, ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడానికి, భగవద్గీత పారాయణ చేసుకోవడానికి, ఇటువంటి కార్యక్రమాలను చేసుకోవడానికి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసుకోవడానికి ప్రశాంత నిలయగా దత్తాత్రేయుని కూడా ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్క కుటుంబం భాగస్వాములు కావాలని కూడా గురుగారు పిలుపునిచ్చారు. అతి త్వరలోనే ఈ నిర్మాణం పూర్తయి నాకు తెలిసి 1 year మళ్ళీ ఇదే డేట్కి గురుగారిని తీసుకొచ్చి ఇక్కడ గృహప్రవేశం అంటే ప్రతిష్ట జరిపించేదానికి 100% ప్రయత్నం చేస్తాము. ఈ తెనాలి ప్రాంతంలో పెదరావూరు నందు ఆశ్రమం ఏర్పాటు అనేటువంటిది భక్తులందరి యొక్క మరి అభీష్టం మేరకు ఇక్కడ ఏర్పాటు చేయటం మన తెనాలి ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఇది గత సంవత్సరం ఈ స్వామివారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ పెదరావూరులో ఉన్నటువంటి ఈ పనస మన తోట యందు మన చక్కగా ఇక్కడ ఆశ్రమ నిర్మాణం కావాలి, ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందని వారు అనుగ్రహించారు. వారు పాదం పెట్టారు గత సంవత్సరం. ఈ సంవత్సరానికల్లా గురునిలయం అనేటువంటిది ఏర్పాటు భావించబడింది. ఇంక కొద్ది రోజుల్లో స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో పసుపు పంట దగ్ధమై సంవత్సరం కాలం పూర్తయినా వారికి ఇస్తామన్న నష్టపరిహారం ఇచ్చే విషయంలో అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ వారు సాచివేత ధోరణి అవలంబిస్తున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో
రైతు సంఘం నాయకులు ములక శివస్వామిరెడ్డి సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో కోట్ల రూపాయల పసుపు దగ్ధమైందని, సంబంధిత రైతులకు అందాల్సిన నష్టపరిహారం అందించే విషయంలో అధికారులు ఇన్సూరెన్స్ విభాగం జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం క్వింటాలకు 7,000 రూపాయల చొప్పున ఇస్తామన్న నష్టపరిహారం త్వరితగతిని ఇప్పించాలని కోరారు. అదేవిధంగా మండలంలోని గుడివాడ దళితవాడలో శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలన్నారు. నియోజకవర్గంలో దేవాదాయ కౌలు రైతులు వందలాది మంది ఉన్నారని, వారికి సీసీ ఆర్టీ కార్డులు, బ్యాంకు రుణాలు అందలేదని, ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ సహకారాలు అందడం లేదని ఆ దిశగా పాలకులు దృష్టి పెట్టాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, రోడ్లు వేయించాలని కోరారు. గత సెప్టెంబర్ 10వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారితో రైతు సంఘం, పసుపు రైతుల సంఘం, బాధిత సంఘం అంతా కలిసి 7,000 రూపాయలు పరిహారం క్వింటాల్కి ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి ఇన్ని నెలలు గడిచినా కానీ ఇంతవరకు కూడా పరిహారం రాకపోవటం అనేది పసుపు రైతుల్ని కలవరపరుస్తుంది. అని కనీసం ఈ మార్చి 2025 నాటికైనా ప్రభుత్వం పసుపు రైతులకి హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్కి 7,000 రూపాయలు ఇప్పించాలని కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వినతిపత్రం ఇవ్వటం జరిగింది. తెనాలి రూరల్ గ్రామం గుడివాడ దళితవాడలో శ్మశానం పూర్తిగా నిండిపోయింది. శవాలని ఖననం చేయటానికి కూడా చోటు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎక్వైరీ చేసి స్థలాన్ని మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. వందలాది మంది దేవాలయ, ధర్మాదాయ కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి CCRC కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ, పరిహారం కానీ ఏమీ దక్కక కౌలు రైతులు ఆందోళన పడుతున్నారు. అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ దేవాదాయ కౌలు రైతులకి న్యాయం చేయాలని కూడా మేడం గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో వార్డుల పర్యటనకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ వార్డు పర్యటనలో భాగంగా 1-2 వార్డుల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ వార్డు పర్యటనలో తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై ఆయన తమదైన రీతిలో స్పందించారు. మరి ముఖ్యంగా హౌసింగ్ శాఖ అధికారుల బాధ్యతారాహిత్య తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లే NSM పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. వార్డు పర్యటనలో పాల్గొన్న మంత్రి మనోహర్ ప్రధానంగా హౌసింగ్ విభాగం తీరుపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిపురం వద్ద జగనన్న నివాసాల్లో పక్కా ఇంటికి నగదుగా చెల్లించిన వారికి జరిగిన అన్యాయం పట్ల మంత్రి మనోహర్ తమదైన పందాలో అధికారుల బాధ్యత రాహిత్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం NSM హైస్కూల్ ప్రాంగణంలో మంత్రి మనోహర్ వివిధ అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలో 399 మంది విద్యార్థులు ఉండగా 319 మంది విద్యార్థులు హాజరైనట్లు గుర్తించిన మనోహర్ విద్యార్థుల గైర్హాజరు గల కారణాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల రిజిస్టర్ను పరిశీలించి తరచుగా సెలవులు పెడుతున్న HM ఇతర ఉపాధ్యాయుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో పాముల సమస్య ఉందని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే ఆ సమస్య పరిష్కరించాలని కమిషన్ శేషాన్ని సూచించారు. పాఠశాల పనితీరులో లోపభూయిస్తున్న అంశాలపై వివరణ ఇవ్వాలని కోరారు. పాఠశాల ప్రాంగణంలో మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ విద్యార్థులతో మాట మంచి పంచుకున్నారు. సమస్యలు ఉంటే చెప్పాలంటూ కోరారు. విద్యార్థుల సమస్యలపై అధికారులకు మంత్రి మనోహర్ తగు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి మనోహర్ వెంట వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. कितने बार बोला मैं केसेस क्यों नहीं, मैंने कंप्लेंट क्यों नहीं लिया? ఇచ్చారమ్మా, కంప్లైంట్ ఇచ్చారా? 35,000 తీసుకున్నారంట. ఇది కాకుండా మళ్ళీ డబ్బులు తీసుకున్నారంట. ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్లో ఇచ్చారు, నేను పట్టేసాను. అదే తిరుపతిలో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదమ్మా, ఏం లేదు అక్కడ, ఏం జరగలేదు. వచ్చి మోసం అసలు. మీరు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు పిలిపించండి, తీసుకోండి. కంప్లైంట్ అంటే ఆమె ఇప్పటివరకు అట్లా 3 ఇచ్చారంట గ్రూప్లోంచి డబ్బులు. అక్కడ ఏమీ జరగలేదు. బేస్మెంట్ లెవెల్ కూడా చేయలేదు. వాళ్ళు పనులు డబ్బులు మాత్రం తీసుకున్నారు. ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళు కంప్లైంట్ బుక్ చేయమని, బుక్ చేయడం లేదు. డూయింగ్ ఇట్ టు ప్రొటెక్ట్ హిస్ ఓన్ డిపార్ట్మెంట్. ఎక్కడ పోయినా పాప అమాయకులలో 35,000 ఇచ్చాం, 50,000 ఇచ్చాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పాను కేసు బుక్ చేయండి ముందు. అసలు ఇంత అన్యాయం ఎట్లా వదిలేస్తారు మీరు? ఒక మాట, ఆంధ్రప్రదేశ్ మందే జిల్లా మన స్కూల్ పేరేంటి? ఉంటే ఇంకా ప్రభుత్వ పాఠశాలలో, మున్సిపల్ పాఠశాలకు మనం చేసేది ఏముంటుంది? ఎవరు దృష్టి తీసుకెళ్ళారు మీరు? అంతమంది సీఎల్కి ఎవరు ఇచ్చారు శాంక్షన్? సీఎల్కి మీరే కదా, మీరే ఆథరైజ్ చేసి ఉంటారు కదా సీఎల్. ఎట్లా ఇచ్చారు మీరు అంతమంది సీఎల్?
పాఠశాలలో మీరు డిసిప్లిన్ ఉంటేనే కదా పిల్లలు డిసిప్లిన్ ఉండేది. ఇంతమందికి ఎట్లా ఇచ్చారు మీరు సీఎల్? 1 2 3 4 ఎక్కడ అమ్మా మీరు వాళ్ళ తరఫున మీరు అగ్రిమెంట్ తీసుకుని మాట్లాడట్లా? మీ కదా శాంక్షన్ అథారిటీ సీఎల్ అప్రూవ్ చేసేది మీరేనా? ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళకి సీఎల్? ఇక్కడ 10 out of 10 కంగ్రాచులేషన్స్. అన్ని టెస్ట్లో 10 out of 10 ఇప్పుడు 10 out of 10. భాషలో నువ్వు బాగా మాట్లాడతావా? కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. 10 out of 10 వెరీ గుడ్. జనన మరణ చక్రబంధం మధ్యకాల జీవన కాలంలో ఆధ్యాత్మిక సామాజిక సేవలకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే జన్మకు సార్థకత చేకూరుతుందని మైసూరు దత్తపీఠ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పెదరావూరు శివారులో శ్రీ గురు నిలయం ప్రారంభ కార్యక్రమం అనంతరం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెనాలి చెంచుపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక ప్రసంగాన్ని నిర్వహించారు. విశేషంగా పాల్గొన్న భక్తులను ఉద్దేశించి శ్రీ గణపతి స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రేణి రాజకుమారి, బీఎస్పీ బి జనార్దన్ రావు దంపతులు, పట్నంలోని పలువురు ప్రముఖులు స్వామీజీని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతి కళ్యాణ మండపం నిర్వాహకులు గవిని రాజేంద్ర ప్రసాద్, ఉప్పుల వరదరాజులు, కల్లూరు సూర్యనారాయణమూర్తి తదితర స్వామీజీ భక్తులు పాల్గొన్నారు. అందరి సహాయం చేయమని కోరటం లేదు. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అదృష్టం ఉంటే, మీకు యోగం ఉంటే చేయొచ్చు. చూడొచ్చు, లేకపోతే ఇష్టం అని చెప్తున్నాను. అటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఆవిడ భూమి ఇచ్చింది, కొడుకు పూర్వకం పుట్టింది, చేశాడు. అట్లనే ఇంకో కొడుకు పూర్వకం పుడుతుంది, ఇంకో కూడా వస్తాడు, పూర్వకం పుడుతుంది, చేస్తారు. ఎవరికి యోగం ఉంటుందో వాడు చేస్తారు. ఇన్ని ఆశ్రమాలు అయ్యాయి. 109 ఆశ్రమాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. మొత్తం 52 కోట్ల విలువ చేసే ఆశ్రమాన్ని కొని ఇచ్చారు స్వామీజీ. సో కాబట్టి నాకు బీద వాళ్ళే భక్తులు, నిజమైన భక్తులు. నాకు అదే ఒక సాక్షి. అక్కడ తిరుపతి లాగా అయిపోయింది డాలాస్. తిరుపతి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమలు విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాజ్యాంగ మౌలిక సూత్రాలను గౌరవిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి స్వరూపరాణి అన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం తెనాలి నియోజకవర్గ ముఖ్య నాయకుల క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించగా స్వరూపరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగ సంవిధాన్ దివాస్ పై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగ అమలుపై కేంద్రంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. స్థానిక నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు రాజ్యాంగ అమలులో పార్టీ విధానాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి ఉన్నాయని భావనను వ్యక్తం చేశారు. అసెంబ్లీ కన్వీనర్ కటారి వాస్తవ నాయుడు, మందా జనార్దన్, కడియాల నందకిషోర్, ఎర్రరాజు, సందీప్ రాజు, బిట్రా కనకదుర్గ, గానా కళావతి తదితర క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ రూపకర్త ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించుకుంటూ, అదేవిధంగా వారికి నమస్కారం పెట్టుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు మొదలు పెడతారు. అలాంటి వారిని కాదని ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని, ఓట్లు రానికుండా చేయాలని చెప్పి ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఇండి కూటమి నాయకులు రాహుల్ గాంధీ లాంటి పరిపక్వత లేని నాయకులు రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా మరి పెట్టి రాజ్యాంగాన్ని ఎత్తేస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పి అమిత్ షా గారు ఏదో మాట్లాడారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఈ రోజున 125 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయటం జరుగుతుంది. మరి ఎన్నోసార్లు 160 సార్లు దాదాపుగా రాజ్యాంగ సవరణ చేయబడింది. మరి 73 సార్లు మన బీజేపీ చాలాసార్లు మరి రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ చేసినప్పుడల్లా పార్లమెంట్లో ప్రతిపక్షాలందరూ 2 సభల్లో ఆమోదింపబడిన తర్వాతే ఆ యొక్క రాజ్యాంగ సవరణ జరిగి అమలులోకి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు వల్ల కాశ్మీర్లో ఈ రోజున మువ్వనెలల జెండా లాల్ చౌక్లో ఎగురుతుంది. ఎంతో మంది విహారయాత్రలు వెళ్ళి టూరిజం డెవలప్ అయింది. 350 మంది పంచాయతీ సర్పంచులు బీజేపీకి గెలిచారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ విధంగా రాజ్యాంగ సవరణ దేశంలో ఉన్న ప్రజలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకి అందరికీ కూడా అనుకూలమైన విధంగా రాజ్యాంగ సవరణ చేసింది తప్పితే కానీ ఇండి కూటమి యూపీఏ ప్రభుత్వం మాత్రం ఆ రోజున మరి 356 అధికరణం తెచ్చి
మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే విధంగా ఎమర్జెన్సీ తెచ్చి శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిరాశ్రయులకు అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో బండి దేవమ్మ 13వ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహకారంతో భక్త బృందం సేవా సమితి కన్వీనర్ కుర్ర శ్రీని ఆధ్వర్యంలో నిరాశ్రయులకు వికలాంగులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి బాలు, అమ్మారావు, యాకోబు, మధు, అప్పారావు, సురేష్, సజన్ రావు, హేమంత్, రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా అమ్మ బండి దేవమ్మ గారి 13వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కుర్రాసీన్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. ఇందుకు సహకరించిన అమ్మారావు గారు, యాకవ్ గారు, మధు గారు, అప్పారావు గారు, మా బావు గారు, పందుల రామకృష్ణ, మా అబ్బాయి హేమంత్, సురేష్ గారు వీళ్ళంతా కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అమృతలూరు మండలంలో పనిచేసే అధికారులను ఆదరించి గౌరవించడం ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన జిల్లా కేంద్ర బాపట్ల కలెక్టరేట్ జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో అమృతలూరు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు, డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య, మండల వ్యవసాయాధికారిని ఉయ్యూరు లోకేశ్వరి, ఏపీఓ బాలకృష్ణ నాయకులను ఉత్తమ అధికారులుగా ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో సోమవారం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాల్లో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన ఉత్తమ అధికారులను సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలకు పుష్పగుచ్చాలు అందించి దుశ్శాలువలతో పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మాజీ ఎంపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా పనిచేస్తున్న అధికారులను గౌరవించడం ఆనందదాయకమని, అటువంటి వారికి మా మిత్ర బృందం ఎల్లవెళ్లలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అమృతలూరు మండలంలో 4 అధికారులు ఎంపిక కావడం ఆనందదాయకమని పలువురు వక్తలు పేర్కొని వారి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓబి మారుతి శేషమాంబ, ఎంఈఓకే రమేష్ బాబు, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి, మాజీ జెడ్పీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు, కొత్తపల్లి భాస్కరరావు, కొడాలి కోటేశ్వరరావు, గ్రంథి సురేష్, వేములపల్లి శ్రీధర్, పల్లికొండ రాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి మీరు అదే స్ఫూర్తితో మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మరి రాజకీయాలకు అతీతంగా అందరినీ మరి కలుపుకుని మరి నెలకి 7 కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా దీంట్లో భాగస్వామ్యమై మరి ఇంత అవార్డులు పాల్గొన్నందుకు మేము కూడా మరి మిమ్మల్ని కూడా సన్మానించాలనే ఉద్దేశంతో మా మిత్ర బృందం మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి దీనికి అందరూ ఉద్యోగస్తులు కూడా వచ్చారు. మీరు కూడా ఇంకా బాగా చేస్తే ఎప్పుడూ మేము ప్రోత్సాహం ఇస్తామని చెప్పడానికే గతంలో కరోనా అప్పుడు చేసి చెప్పాం. అట్లాగే ఆఫీసులకు కూడా డొనేషన్స్ ఇచ్చాం. అట్లా అనేకం మరి ప్రభుత్వ కార్యాలయాలకి మా చేతనైన మరి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. మైనేని రత్నప్రసాద్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో సన్మానం తలపెట్టినారు. ఎందుకంటే వీళ్ళకి ఉత్తమ సేవలు అందించినందుకు గాను కలెక్టర్ గారి చేతుల మీదుగా నిన్న అవార్డులు అందుకోవడం జరిగింది. మరి వివిధ విభాగాలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళు చేసిన కృషికి అమర్తలూరు మండలం తరపు నుంచి మరి 4 రావటువంటి జిల్లాలో చాలా మంచి బాగా సేవ చేయబట్టి ఈరోజు గుర్తింపు వచ్చింది. కాబట్టి వారికి సన్మానం చేయదలుచుకున్నాం. మరి వారి మిత్రబృందం ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఆ యొక్క ఆల్పిప్పల్లో జరిగిన ఆనిముత్యం అనేది చాలా విలువైన వస్తువులు అన్నమాట. ఆ ముత్యానికి మంచి వాల్యూ ఉంది. అలాంటి ముత్యాన్ని మన మండలంలో 4 ఇచ్చారు. 4 వచ్చింది. మరి అదంతా గొప్ప విషయం కదా. ఎందుకంటే అలాంటి రత్నాలు లాంటి మరి నలుగురికి ఈటీఓ గారికి అలాగే మన ఎంఆర్ఓ గారికి చాలా సౌమ్యులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా వార్డు పర్యటనలు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ 28న తెనాలిలో నిర్మించే విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏవి చిరంజీవి. మైసూర్ దత్తపీఠం ద్వారా శ్రీ గురు నిలయాన్ని భారీ పాలరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెదరావూరు శివార్లో ప్రారంభించిన శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.